వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బిఆర్టీయు యూనియన్ అధ్యక్షులు రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు, చెప్పండి, మొన్న కేసీఆర్ గారి సభ దాదాపుగా కార్మిక లోకం అందరూ వచ్చారు. మీరు చెప్పినట్టే 5-6 లక్షల మంది కూడా రావడం అనేది జరిగింది. సో సభ సక్సెస్ పైన మీ మొదటి రియాక్షన్ ఏంటి? సభ బ్రహ్మాండంగా జయప్రదమైంది. సభకి ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. సభలో అనేక తరగతుల వాళ్ళు వచ్చారు. రైతులు, సాధారణమైన మహిళలు, అదే రకంగా కార్మిక వర్గం, సంపన్న వర్గాలు ఈ సభను వచ్చి జయప్రదం చేసినాయి. ఈ సభ జయప్రదంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడ్డది. ఎందుకనంటే ఇంతకు ముందు సభలు మొబిలైజ్ రావాలి అని అంటే ఇల్లు తిరగడం, ఊరు తిరగడం, ఆ ఊళ్ళో బస్సు పెట్టిన తర్వాత అరే ఎక్కండి అని బతిలాడటం ఇవన్నీ ఉండేది. ఇప్పుడు అట్ట లేదు. ఏ ఊళ్ళో బస్సు పెట్టినా కూడా బస్సు సరిపోలేదు, ఇంకా బస్సులు పంపండి లేదా ఇంకా జీబులు పంపండి అన్న పరిస్థితి ఒకటి ఉండేది పార్టీ నాయకులకి. అట్లా కాకుండా సొంతంగా వాళ్ళ బళ్ళ మీద వాళ్ళు, కొంతమంది మోటార్ సైకిల్ మీద వచ్చారు, కొంతమంది ఎడ్ల బండి కట్టుకొని వచ్చారు. వాళ్ళకి ఏ సౌకర్యం దొరికితే ఆ సౌకర్యాన్ని పట్టుకొని వచ్చారు. బ్రహ్మాండంగా ఈ సభ జయప్రదమైంది. ఓకే. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఇంకో 10 సంవత్సరాలు నేనే ఉంటా, రాజకీయ సమాధి కూడా కేసీఆర్ గారిది ఫామ్ హౌస్ లోనే అన్నారు. సో కేసీఆర్ గారిని జనాలు మర్చిపోవాల్సిందేనా? ఇంకా రాజకీయ సమాధి జరుగుతున్నట్టేనా? 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఎదురులేదు అనుకోవచ్చా? 1994 to 2004 టీడీపీ, 2004 నుంచి 2014 కాంగ్రెస్, 2014 నుంచి 2023 బీఆర్ఎస్, అంతే అని చెప్పేసి అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి అన్ని పిట్టల దొర మాటలు ఉన్నట్టు ఉంటాయి. ఇవన్నీ గాలి మాటలు. కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ని కానీ భూస్థాపితం చేయడం అనేది ఆయన తరం కాదు, ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే ఇది ప్రజల్లో ఉన్న తెలంగాణ నినాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బీఆర్ఎస్, కేసీఆర్ గారు. అందుకని తెలంగాణ ఏర్పాటు చేయటంలోనూ తెలంగాణ రాష్ట్రం ఎలా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అనే పదం రావడానికి మూల పురుషుడే ఇలా కేసీఆర్ గారు. ఈ తెలంగాణ ఏర్పడకపోతే ఆయనకి తెలంగాణ ముఖ్యమంత్రి అని వచ్చేదే కాదు. అలాంటి కేసీఆర్ని భూస్థాపితం చేయడం అనేది ఆయన వల్ల కాదు. అనుకోకుండా సుడిగాలు వచ్చినప్పుడు ఇస్తారాకు గాలిలోకి లేచినట్టుగా రేవంత్ రెడ్డికి ఆ పదవి వచ్చింది. అందుకని అది శాస్త్రం అనుకుంటే అది పొరపాటు, చాలా అతిగా మాట్లాడటం అది. దానికన్నా ఆయన ప్రజాపాలన మీద దృష్టి పెట్టి, ప్రజల అభివృద్ధి కోసం దృష్టి పెట్టి, ఈ తెలంగాణని ఇంకా వెనకబడకుండా చూసేటట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే కనీసం మన తెలంగాణకు ఉపయోగపడుతుంది. అది లేకుండా మొత్తాన్ని కూడా అబద్ధాలు ఆడటం, ఇట్ట లేనిపోని మాటలు చెప్పడం, ప్రజలు ఏది తింటారో అని చూసి ఆ డ్రామా టైప్లో ఆర్టిస్ట్గా ప్రయత్నం చేసుకొని మాట్లాడటం, ఇవన్నీ ప్రజలు అంత తెలివితక్కువలు కాదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి ఎక్కడ వాత పెట్టాలో వాళ్ళకి తెలుసు. రేవంత్ రెడ్డికి ఆల్రెడీ వాతలు పెట్టడం మొదలైంది. ప్రజలు పెడుతున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు పెడుతున్నారు. రాబోయే కాలంలో అందరు కలిసి పెట్టి ఆయన్ని భూస్థాపితం చేస్తారు, రేవంత్ రెడ్డిని భూస్థాపితం చేస్తారు. అండ్ రేవంత్ రెడ్డి పేరు పలకడానికి కూడా కేసీఆర్ భయపడి మన పేరు కూడా పలకలేరు. రేవంత్ రెడ్డి పేరు పలకటానికి భయపడి ఎత్తకపోవడం కాదు, ఆయన పేరు పలకటం ఇష్టం లేక ఆ పేరు పలకలే. ఎందుకంటే తెలంగాణకి ఇంత అన్యాయం చేసిన దుర్మార్గుడు పేరు ఎందుకు ఎత్తటం అని చెప్పేసి ఆయన పేరు ఎత్తలేదు. లేదు, భయం, ఆయనకు భయం ఏంది? కేసీఆర్ భయపడటం అనే ప్రశ్నే లేదు. అందులో ఈ రేవంత్ రెడ్డిని చూసి ఇప్పుడు ఎవడైనా రేవంత్ రెడ్డి పేరుని కేసీఆర్ గారు ఎత్తకపోవడం ఏంటి? వాళ్ళ నాయకులు ఎత్తటంలే. స్టేజ్ మీద ఉన్న సినిమా వాళ్ళు ఏదైనా మీటింగ్లు పెడితే ఆయన పేరు ఎత్తటంలే. కేసీఆర్ గారు ఎత్తలేదని ఇంకా ఆయన బాధపడుతుండు, నా పేరు ఎత్తితే బాగుండు కేసీఆర్ గారు అని. ఆయన పేరు కేసీఆర్ గారు కాదు, మామూలు ఎత్తటంలే. ఇంకా కేసీఆర్ గారు ఎత్తుతాడు, కేసీఆర్ గారు అంతే. కేసీఆర్ గారు అంత గొప్ప ఆయన పేరు ఎత్తాల్సిన అవసరం లేదు. ఎత్తకపోవడం చాలా సరైన పదం, చాలా సరైన మంచిది కూడా. సో నిజంగా అంటే కేసీఆర్ గారు అన్నట్టు డెఫినెట్గా మీరు రాబోతున్నారు. 200% బీఆర్ఎస్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు, పక్కా చేస్తారు. ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే లేదు, అది కాన్ఫిడెన్స్. నేనే చదువుతున్నాను ఇవాళ కార్మిక నాయకుడిగా. ఇవాళ ఆయన మేనిఫెస్టోలో అనేక అంశాలు పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కటి అమలు చేయలేదు. కాగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన సౌకర్యాలను ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాడు. అర్థమైపోయా, అయ్యో అనవసరంగా మనం ఆయన నమ్ముకొని ఈయనను వదిలేసుకున్నాం, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి మా కార్మిక సంఘాలలో ఒక ఏడాది దాకా కాసేపు మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసి ఏదో జరిగింది కానీ ఇక మీరే రిప్రజెంట్ చేయండి, కొంచెం మా సమస్యల మీద ప్రభుత్వం దృష్టి తీసుకోండి, ఇంకా జీతాలు రావట్లేదు, జీతాలు పెరగట్లేదు అని మా దృష్టిగా తీసుకొస్తాం. బ్యాంక్ స్టేట్మెంట్ చెప్పవా? వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ లీడర్లు ఉంటే కూర్చోమనండి, మేము బ్యాంక్ స్టేట్మెంట్లతో వస్తాం, ఎవరెవరికి లేట్ జీతం వస్తూ ఉందో అందరికీ చూపిస్తాం. మాటలు చెప్పడం కాదు, మేము ఆధారాలతోటి ఈ గవర్నమెంట్ 1వ తారీఖున జీతాలు ఇవ్వలేకపోతుంది, అది 1వ తారీఖు ఇవ్వాల్సిన జీతాలు 10వ తారీఖు, 11, 15 కొంతమందికి నెలల తరబడి జీతాలు ఇవ్వడం. అలాంటి ఆధారాలు కావాలంటే మేము తెచ్చి పెడతాం. నిజంగా ఉన్నాయి, పక్కా ఉన్నాయి.
సో ట్రెండింగ్ అరే ఇప్పుడు నేను చెబుతున్నాను కదా, దమ్ముంటే ఏదైనా ఒక నాయకుడిని మాట్లాడమను, జీతాలు నెలకిస్తున్నాం అని చెప్పాను. నేను డేట్లతో మీ టీవీలోనే మళ్ళీ పేపర్ తీసుకొచ్చి మీరు రోజు డేట్ ఇవ్వండి, ఇగో ఈ ఇళ్ళకి జీతాలు రాలేదనండి, దయచేసి మీరైనా చొరవ చూపించి ఇప్పించండి. ఎవరైతే వాళ్ళకి జీతాలు వస్తే సంతోషం కదా. ఈ రంగానికి జీతం రాలేదు, 2 నెలలు రాలేదు, 3 నెలలు రాలేదని మీ టీవీలలో ఫోకస్ చేయండి. దోచుకున్న తర్వాత ఇంకా జీతాలు ఇవ్వడానికే కూడా లేవు కదా. అంటే అప్పుడు ఏం చేసిన, దోసుకున్నాం అనేది ఏంటంటే, దోసుకున్నామని అంటే తప్పించుకోవడానికి ఒక పదం దొరికింది వాళ్ళకి, అంతే తప్ప అదంతా అబద్ధం. ఓకే, సో ఏం దోచుకోలేదు. ఏం దోసుకో 7,000 కోట్లు మరి అవన్నీ అప్పు అన్నారు, అదొక పాయింట్. అప్పు లేని రాష్ట్రం లేదు, అప్పు లేని దేశం లేదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇవాళ వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకున్నాయి, గుర్తుపెట్టుకోండి. తీసుకున్న అప్పు ఏం చేశారు అనేది లెక్క. ఇవాళ మన కుటుంబాలు కూడా అప్పు లేకుండా ఏమీ చేయలే. ప్రతి ఒక్కరం అప్పు చేస్తాం, వ్యక్తులు చేస్తాం, ప్రభుత్వాలు చేస్తాయి. చేసిన ప్రభుత్వాలకు సంబంధించిన దాంట్లో అప్పుల్ని దాన్ని సొంతంగా చేసుకోవడానికి అవినీతిలో ఎక్కువ వాడుకున్నారా, అభివృద్ధి చేశారా? అభివృద్ధి చేయబట్టే కదా తెలంగాణలో భూములు రేట్లు ఇట్లా పెరిగి ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయ్యారు. అదే రకంగా అభివృద్ధి చేయబట్టాం కదా పంజాబ్ను తలదన్నేటట్టుగా తెలంగాణలో పంటలు పండినాయి. అప్పులు చేసి అన్ని సంక్షేమ కార్యక్రమాలు జయప్రదం చేయబట్టి కదా ఇవాళ గొల్ల కుర్మలకు సంబంధించిన దాంట్లో మాంస ఉత్పత్తిలో, చేపల ఉత్పత్తిలో ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు మనం అగ్రస్థానంలోకి వెళ్తున్నది. ఒకటి కాదు కదా, అనేక అంశాలు ఉన్నాయి. అప్పులు చేయలేదు కేసీఆర్ గారు అని నేను చెప్పను, అప్పులు చేసిండు. కానీ అప్పులు చేసి అభివృద్ధి కూడా చేసిండు. దాన్ని చూడాలి, ఈ రెండింటి పోల్చండి. తెలంగాణ బిడ్డలుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణ 10-12 ఏళ్ల క్రితం భారతదేశంలో తెలంగాణ పొజిషన్ ఏంది, ఇవాళ గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణని కేసీఆర్ గారు వచ్చినాక ఎంత దూరం తీసుకొచ్చిండని నిజాయితీతోటి మాట్లాడేటట్టు ఎవడైనా తెలంగాణ అభివృద్ధి అయింది. భారతదేశంలో కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క గుర్తింపు భారతదేశ రాష్ట్రాలలో పెరిగింది అని చెప్పేసేది చెప్పక తప్పదు.